డిక్సన్ టెక్నాలజీస్ షేర్ ఎందుకు ఇంతలా పడిపోయిందో క్లుప్తంగా చూద్దాం. అసలు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద పేరున్న డిక్సన్ టెక్ గత 3 నెలల్లో ఏకంగా 33% పడిపోయింది. అవును, 33%. ఇన్వెస్టర్లందరూ కంగారు పడుతున్నారు. ఇంతకీ ఈ అమ్మకాల వెనక అసలు కారణమేంటి? సరే, మొదటి విషయమేంటంటే కంపెనీలోనే కొన్ని సమస్యలున్నాయి. షేర్ ధర ఇంత పడిపోయినా దాని వాల్యుయేషన్ ఇంకా చాలా ఎక్కువగా ఉందన్నమాట. దాదాపు 45 PE రేషియో. అంటే ఇది ఇన్వెస్టర్లకు అంత నమ్మకాన్ని ఇవ్వడం లేదు. ఇంకో విషయమేంటంటే ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ PLI స్కీమ్ సపోర్ట్ కూడా ఇప్పుడు అయిపోయింది. రెండవది మార్కెట్లో ఉన్న సవాళ్లు. ఇప్పుడు చూస్తే గ్లోబల్గా ఎలక్ట్రానిక్స్ వస్తువులకు డిమాండ్ తగ్గింది. దానికి తోడు సప్లై చైన్లో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల మొబైల్ అమ్మకాలు కూడా తగ్గాయి. ఇక చివరిగా ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికి కొత్తగా షేర్లు కొనకపోవడమే మంచిది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ షేర్లు ఉంటే ప్రైస్ మళ్లీ సుమారుగా 13,000 లెవెల్కి పెరిగే వరకు వెయిట్ చేసి అప్పుడు అమ్మడం గురించి ఆలోచించవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ వాల్యుయేషన్స్, బిజినెస్ పరంగా ఉన్న సవాళ్లు, ఈ రెండు కలిసి డిక్సన్ టెక్ను ఇప్పుడు ప్రెషర్లో పెట్టాయి. అందుకే ఇన్వెస్టర్లు కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.